ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. సెలబ్రిటీలను వరుసగా విచారిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ విజయ్ దేవరకొండను విచారించనుంది. అయితే విజయ్ దేవరకొండ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఈ నెల 11న రానా, 13న విచారణకు హాజరు కావాలని మంచు లక్ష్మికి నోటీసులు పంపింది ఈడీ. ఇప్పటికే ఇదే కేసులో ప్రకాష్ రాజ్ను కూడా విచారించింది. రైట్, ఈరోజు మరి విచారణకు హాజరవుతారా లేదా అనే విషయం అయితే ప్రస్తుతం ఉత్కంఠభరితంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, విజయ్ దేవరకొండ నుంచి ఎనీ కన్ఫర్మేషన్ ఈరోజు విచారణకు వెళ్తున్నారా లేదా? ఎస్, దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే మొత్తం 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది బుల్లితెర నటులపై కూడా ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తం మీద మనం చూడొచ్చు, గతంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అంటే సైబరాబాద్ కమిషనరేట్తో పాటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా ఇప్పుడు ఈడీ అధికారులు ఈసీఐఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకుని ఒక్కొక్కరిగా విడతల వారీగా వారికి నోటీసులు ఇచ్చి విచారిస్తుంది. ఇందులో భాగంగానే గతంలో నటుడు ప్రకాష్ రాజ్ని సుదీర్ఘంగా 6 గంటల పాటు విచారించి ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంది. ఆ తర్వాత దగ్గుబాటి రానాకు నోటీసులు సర్వ్ చేసింది. కానీ అతను ముందస్తు బిజీ షెడ్యూల్ వల్ల తాను విచారణకు హాజరు కాలేకపోతున్నానంటూ కూడా మరొక డేట్ని ఇవ్వడం జరిగింది. ఆగస్టు 11వ తేదీన దగ్గుబాటి రానా, ఆగస్టు 13వ తేదీన మంచు లక్ష్మి హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసు సర్వ్ చేశారు. అదే ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండ, ఈడీ అధికారులు విజయ్ దేవరకొండకు సైతం నోటీసు సర్వ్ చేశారు. ఈరోజు ఖచ్చితంగా విచారణకు 11 గంటల ప్రాంతంలో ఈడీ విచారణకు హాజరు కావాలి. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ బెట్టింగ్స్ చేశారు, ఎక్కడ ప్రమోషన్ చేశారు, ఎక్కడెక్కడ ఛానల్స్తో మీరు ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా జరిపారు, మనీ ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది, వీటికి సంబంధించినటువంటి అన్ని వివరాలపై కూడా ఈడీ అధికారులు మరొకసారి విజయ్ దేవరకొండను పూర్తిగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ పంజగుట్ట పోలీస్ కమిషనరేట్ పరిధిలో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో భాగంగానే గతంలో కొంతమందిని విచారించారు. ఆ తర్వాత సైబరాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి ప్లేసెస్లో కొన్ని కేసెస్ కూడా నమోదు కానుంది. తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల చాలామంది యువత ఆకర్షితులై బెట్టింగ్ చేసి చాలామంది అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా చాలా సీరియస్గా దర్యాప్తు కొనసాగిస్తుంది. పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఇప్పుడు ఈడీ అధికారులు దీంట్లో మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘన జరిగిందన్నటువంటి కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈరోజు విజయ్ దేవరకొండ మరి కాసేపులో హాజరవుతారని కూడా తెలిసింది. ఎందుకంటే తన వ్యక్తులు చెప్తారు, తన సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం ఖచ్చితంగా ఈరోజు విజయ్ దేవరకొండ ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరవుతారు, తన స్టేట్మెంట్ ఇస్తాడని కూడా కొంతమంది చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నటుడు గతంలో ప్రకాష్ రాజ్ వచ్చాడు, ఈరోజు విజయ్ దేవరకొండ వస్తారు. ఆగస్టు 11వ తేదీన దగ్గుబాటి రానా వస్తాడు. ఆ తర్వాత మంచు లక్ష్మి 13వ తేదీన ఖచ్చితంగా హాజరు కావాలని నోటీసు సర్వ్ చేశారు. కాబట్టి ఇందులో భాగంగానే చాలామంది సినీ సెలబ్రిటీలు ఒకప్పుడు చేసిన దానికి ఇప్పుడు తాము చేయడం లేదు, తాము ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం, బెట్టింగ్ యాప్స్లో పార్టిసిపేట్ చేయొద్దు, డబ్బులు పోగొట్టుకుద్దంటూ కూడా అవేర్నెస్ కోసం వీడియోలు చేసినప్పుడు కూడా గతంలో చేసినటువంటి కొన్ని వీడియోస్ ఆధారంగానే ఇప్పుడు ఈడీ అధికారులు సైతం కావచ్చు, పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరి కాసేపులోనే హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో ఈడీ ముందు కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. సునీల్. ఓకే సునీల్.